పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దూకుడుగా పరిపాలన సాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలను మారుస్తూ అనేక సంచలన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో అమలైన మతపరమైన పథకాలను రద్దు చేయడంతో పాటు పరిపాలనా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ కట్టడాలపై బుల్డోజర్ చర్యలు చేపట్టడం, ఆర్జీకర్ కేసులో సీనియర్ అధికారులపై వేటు వేయడం, పార్క్ సర్కస్ అల్లర్లలో కఠిన చర్యలు తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. అక్రమ వలసలు, సరిహద్దు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం వర్గాలకు ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లు సమీక్షించడం, రహదారులపై బహిరంగ ప్రార్థనలను నిషేధించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రంతో వైరం కారణంగా మమతా బెనర్జీ పట్టించుకొని బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటు వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ యాక్షన్ను ప్రారంభించింది. కోల్కతా, హౌరా తదితర ప్రాంతాలతో అగ్ని ప్రమాదాలు జరిగిన భవనాలతో పాటు ప్రభుత్వ స్థలాలు, ఆక్రమణలు, అనాధికారిక కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోంది. కోల్కతాలోని తిల్జాలా, హౌరా స్టేషన్ పరిసరాలు, గార్వాలలో అక్రమంగా నిర్మించిన టానరీలు, భవనాలు, క్లాక్ టవర్లను అధికారులు తొలగించారు. కొన్ని చోట్ల అక్రమంగా నిర్మించిన టీఎంసీ పార్టీ కార్యాలయాలు కూడా కూల్చివేతలకు గురయ్యాయి. కేవలం కూల్చివేతలే కాకుండా అక్రమ భవనాలు, చట్టవిరుద్ధమైన ఫ్యాక్టరీలకు కరెంటు, నీటి సరఫరాలను నిలిపివేయాలని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడానికి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పారిశ్రామిక ప్రాంతాలను సెంట్రలైజ్డ్ సీసీటీవీ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. అయితే ఈ బుల్డోజర్ చర్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష నాయకులు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. పేదలు, చిరు వ్యాపారుల ఉపాధి దెబ్బతీసేలా, భయానక వాతావరణం సృష్టించేలా ఈ కూల్చివేతలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. తిల్జాలా ఘటనలో హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఇక భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని కేవలం 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్ కు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులను నిషేధిస్తూ లౌడ్ స్పీకర్ల వినియోగంపై కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టారు. అల్లర్ల నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఆయుధాల ఏరివేతకు ఆదేశించారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను గుర్తించి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సుమారు 40 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ను ముక్కుమ్మడిగా బదిలీ చేస్తూ పటిష్టమైన పోలీసు పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సువేందు అధికారి తీసుకుంటున్న ఈ కీలక విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనా శైలిపై జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే యూపీలో యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అదే తరహాలో సువేందు కూడా దూకుడుగా వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.